హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ అయితే మనమైతే ఏడుపాయల టెంపుల్కి అయితే వచ్చినాము విలేజ్ నుంచి. మా బావాలందరం కలిసి ఏడుపాయల టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడైతే స్నానం చేయడానికి అయితే పోతున్నాము. ఇగో మా కాయ పక్క అందరికి ఆడ పీతలు చేపలు పట్టుకున్నాము. బట్టలు తీస్తున్నాం. మా బాగా చెప్పింది బట్టలు తీస్తున్నాం. అంతేనా బా? బట్టలు ఆరలేవంట. మా అన్న అయితే మొత్తం బుల్లెట్ బండి జమ్ స్పీడ్గా పోయిండు. నిద్ర వస్తుందంట. వచ్చేటప్పుడు అయితే పెద్ద పైతాన్ పాము అయితే చూసినాము. ఓడో లారీ ఎక్కిచ్చేసింది అనమాట, చచ్చిపోయింది. డ్రైవింగ్ అనేది కొంచెం స్లోగా చేయండి. స్లో చేయండి, ఎందుకంటే పెద్ద పాము అది చాలా పెద్దగా ఉంది. చాలా బాధ అనిపించింది మాకు చూసినాక. చాలా బాధ అనిపించింది. పాపం అయితే చాలా పెద్ద ఉంది. అది దగ్గర ఒక 10 ఫీట్ దాకా ఉండే. పక్కన పోతే చుట్టుకుంటుండే. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 9 అవుతుందా? 8:30 అవుతుంది. చలో స్నానం చేసుకొని టెంపుల్కి అయితే మీకైతే మొత్తం చూపిస్తా. కోడిని వెళ్ళానంట వాళ్ళు. పొద్దున వచ్చిర్రు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా బాగా తీసుకోబడుతున్నా. అరే చూడు అయ్యప్పు రాయ్. అయితే గుండంలో స్నానం చేసుకొని, ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట టెంపుల్ కి. ఇలా మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్కి వెళ్ళేసి మనమైతే దర్శనం అయితే చేసుకుందాము. వీడియోలు అయితే తీయొద్దని చెప్పినారు, అయినా మనం వింటామా? అయినా కంపల్సరీ అయితే వీడియో అయితే తీసినాం. మనమైతే మొత్తంకి అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు దుర్గమాతకి జై అని చెప్పి కామెంట్ అయితే వేయండి మర్చిపోకుండా. కంపల్సరీ అయితే టెంపుల్ విజిట్ అయితే వేయండి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి మీకైతే 100%. నాకైతే అనిపించినాయి. మీకు కూడా ఎనర్జీ అనేది మీకు అయితే కంపల్సరీ వస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మేమైతే హైదరాబాద్కి అయితే పోతున్నాము. ఇప్పుడు అందరు తాళ్ళు కట్టుకుంటారు. మా కాళ్ళు ఇగో ఏం చేస్తున్నావు బేటా? నువ్వు బొట్టు తింటూ టిఫిన్ చేస్తున్నావు. ఏంటి బొట్టు? ఏమరా? ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. మీకు చూపిస్తాను. మొత్తం ఆల్మోస్ట్ టెంపుల్ అయితే కవర్ చేస్తున్నాం, ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇక్కడైతే ఎవ్వరు లేరు, ఎందుకంటే మండే రోజు దర్శనం చేసుకున్నాము. ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ అన్నమాట. ఏడుపాయలు వెళ్ళామన్నా దుర్గమ్మ కరెక్ట్ అయిపోయినా. మీదికైతే ఎల్లమ్మ టెంపుల్ ఉందంట. మీదికైతే పోదాము. ఇప్పుడు మీదికి పోదాము. మీదికి చలో. మన ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు అసలు. మొత్తం నిజం అనుకున్నా, అసలు ఛార్జింగ్ కరెక్ట్ టైంకి ఉండదు. అందుకోసమే కెమెరా కొనుక్కోవాలి. ఇక సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే కెమెరా అయితే కొందాం. ఏడబా బయట దిగుదాం బా ఫోటో. ఇక చూడండి బయట వ్యూ మొత్తం చూపిస్తున్నాను నేనైతే. మాకైతే చాలా మంచిగా జరిగింది దర్శనం లేకుండా.